విజయనగరానికి చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు జనతా పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1983 నుంచి నేటి వరకు తెదేపా అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. 2014లో ఎంపీగా ఎన్నికైన ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి తెదేపా తరపున పోటీ చేస్తున్న పూసపాటి అశోక్ గజపతిరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కున్న అశోక్ గజపతిరాజు 6 దఫాలు ఎమ్మెల్యేగా 1 దఫా ఎంపీగా విజయం సాధించారు. విజయం సాధించిన అన్ని ప్రాంతాల్లోనూ అన్ని సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. ప్రస్తుతము విజయనగరం ఎంపీగా తెలుగుదేశం పార్టీనే బరిలో దిగారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు ఉన్న విజయ అవకాశాలు, పార్టీ వ్యూహాలు ఏమిటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీరు ఇప్పటి వరకు సాధించిన విజయాలన్నీ అన్నీ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీనే విజయం సాధించడం జరిగింది, ఒక సందర్భం మినహా. ఇది ఎలా సాధ్యమైందంటారు? చూడు, తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవం కోసం స్థాపించారు. ఆత్మగౌరవం ఎప్పుడూ ప్రిన్సిపల్స్తో ఉంటాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత బాధ్యతలతో పని చేయవలసి ఉంటుంది. పార్టీ విషయాన్ని పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు ఇన్ని దఫాలు విజయం సాధించడం వెనక ఎలా సాధ్యమైందంటారు సార్? చూడు, మన ఐడియాస్ ప్రజల దగ్గర తీసుకెళ్తాం, వారి సహకారాన్ని అర్థిస్తాం. సహకారం వచ్చే రోజులు అది మనం వారి కోసం కృషి చేయాలి. ఒకసారి ఎన్నికలు కూడా పోయాయి. 5 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాం. మన మాసిపోయిన చొక్కాలలాగా పార్టీల్ని మార్చలే. మనము ఒక సిద్ధాంతం కోసం ఉన్నాం, ఒక కార్యక్రమం కోసం ఉన్నాం, ఒక నాయకుడి కోసం ఉన్నాం. అందుకోసం మనం ఎప్పుడు సక్సెస్ గానే ఉంటాం. ఓకే సార్, గత ఎన్నికల్లో మీరు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలపడం జరిగింది. ఈ దఫా ఎన్నికల్లో మీకు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? నేను ఎప్పుడు విజయం అపవిజయం గురించి ఆలోచించను. ప్రజలకి మా కార్యక్రమం చెప్తాం. మా కార్యక్రమాన్ని విజయం చేస్తారో అది మా నమ్మకం. ఈ దఫా ఎన్నికల్లో జిల్లాలో పరిస్థితి ఎలా ఉండొచ్చు మీ పార్టీ తరఫున? మా పార్టీ తరఫున ఎప్పుడు మా పార్టీలో బాగుంది, ప్రజల్లో చాలా బాగుంది. ఈ దఫా ఎన్నికల్లో మీతో పాటు మీ కూతురు కూడా ఈ ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతుంది. దీని మీద మీ ఏమంటారు? కొద్ది నెలల కింద పార్టీ మమ్మల్ని అడిగారు. మమ్మల్ని అడిగితే వారితో చెప్పాము, ఓకే వారితో మాట్లాడి మీకు వారికి చెప్తామని. సో ఇక్కడ నాకు 2 బాధ్యతలు వచ్చాయి. ఒకటి, పార్టీ పరంగా ఒక కార్యకర్తగా మనం పని చేస్తున్నప్పుడు పార్టీని స్ట్రెంథెన్ చేయడం బాధ్యత మంది. రెండవది, ఒక తండ్రిగా నేను వారితో చెప్పాము ఏంటంటే, తల్లి మీరు ఇలా పార్టీ అడుగుతున్నారు, మీరు పోటీ చెయ్యాలని వారు అంటున్నారు, మీరేమనుకుంటున్నారని. అయితే సుముఖత ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, పార్టీకి చెప్పేటప్పుడు ఒక తండ్రిగా నేను ఒకటి ఆమెకి చెప్పాను, మీరు చెత్తబుట్టుల్లో ఉండొచ్చు, టాప్కు వెళ్ళిపోవచ్చు. మీ మైండ్ అయితే ఖరాబ్ అవుతే అది స్వతంత్రం అర్థం ఇవ్వదు. మీరు అక్కడ మానసికంగా బలం పరచాలి, ఏదైనా అవ్వచ్చు. ఆత్మ గౌరవంతో నిలబడాలి, ఆత్మస్థైర్యంతో పని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఏమంటారు, వారు దాన్ని బట్టి ముందు వెళ్తుంది. సార్, గత ఎంపీగా మీరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈ దఫా మీరు గెలుపు సాధిస్తే తిరిగి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పి? చూడు, డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, సంతకాలు వంతెన అని. దానికి మనం ఆపోజిషన్లో ఉన్నప్పుడు డిమాండ్ చేసాం. చాలా హేళన ఆడారు, వీరు సంతకాలు పెడతారా, ఇంకా ఏం పని పాటలేదా అని హేళన ఆడే. ఆనాడు రాజన్న రాజ్యం కదా, హేళన ఆడారు. అధికారంలో వచ్చాం. మనకి ప్రజలు ఆ రోజు అనుకున్నారు చెయ్యాలంటే 4 డిపార్ట్మెంట్లకి అనుసంధానం చేసి లాగించగలిగాం. అలా చెప్పాలంటే తెలుగుదేశం హయాంలో వెళ్తూ అప్పుడున్న ప్రతిపక్షం జూనియర్ కాలేజ్ అడిగారు విజయనగరం పట్టణానికి. మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష అనేది కూడా ఆలోచించాలి. వారు చెప్పింది మనం శాంక్షన్ చేయించాం. మనకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని కూడా ఒక కార్యక్రమం పెట్టాము. ఒకటి ఉత్తరాంధ్ర కాదు, రాష్ట్రాన్ని మొత్తం కరువు రహిత రాష్ట్రాన్ని తయారు కావాలని ప్రయత్నిస్తున్నాం. ప్రజలుని ఆలోచింపు చెయ్యాలి. ఇప్పుడు మన కార్యకర్తల నాయకుల బాధ్యత ప్రజల్ని ఆలోచింపు చెయ్యాలని. ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథెన్ చేస్తే మన పిల్లలకి భవిష్యత్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది విజయనగరము పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి అశోక్ గజపతిరాజు మనోగతము. గత హయాంలో చేపట్టిన ప్రజా ప్రయోజక
కార్యక్రమాలే కాకుండా గెలుపు ఓటములను సమూజ్జిగా తీసుకోవడం తోటి ఇన్ని దఫాల ఎన్నికల్లో విజయం సాధ్యమని చెప్తున్నారు. అదేవిధంగా ఈ దఫా ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు తన వ్యక్తిగత కార్యక్రమాలు కూడా ఈ విజయ అవకాశాలకు ఉన్నాయని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం నుంచి కెమెరా రామారావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.